చేసుకుని ఇప్పటికైనా దాన్ని విత్డ్రా చేసుకుని మనం ఇక వార్త వివరాల్లోకి వెళ్తే బాపట్ల జిల్లా బల్లికురువు మండలం రామాంజనేయపురం గ్రామంలో ఈ నెల 5న జరిగిన దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. శుక్రవారం సీఐ వెంకట్రావు వివరాలు వెల్లడిస్తూ కృష్ణారావు రవికుమార్ ను అరెస్టు చేసినట్లు తెలిపారు. అతని వద్ద నుంచి 32 గ్రాముల బంగారం, 30 తులాల వెండి, 2 బైకులను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. వీటి విలువ మొత్తం 7 లక్షలుగా అంచనా వేశామని, కేసులో మరింత దర్యాప్తు కొనసాగుతుందని సీఐ వెంకట్రావు తెలిపారు. బల్లికురువు మండలం రామాంజనేయపురంలో ఒక దొంగతనం జరిగింది. దాంట్లో 32 గ్రాముల బంగారం మరియు 30 తులాల వెండి పోవడం జరిగింది. దాంతో మా టీం మొత్తం బల్లికురువు ఎస్ఐ గారు, సంతమాగులూరు ఎస్ఐ గారు మరియు సిబ్బంది మొత్తం కలిపి కత్తి రవికుమార్, సన్నాపు నాగేశ్వరరావు 31 సంవత్సరాల వయసు, సంజీవయ్య కాలనీ నర్సరాపేట, ఇతను ప్రస్తుతం వచ్చేసి కృష్ణా జిల్లా గన్నవరంలో నివాసం ఉంటున్నాడు. అతన్ని ఈరోజు మార్నింగ్ 10 గంటలకు మన బల్లికురువు ఎస్ఐ గారు నాగరాజు గారు వాళ్ళ సిబ్బందితో గొర్రెపాడు ఎక్స్ రోడ్ వద్ద అరెస్ట్ చేసి ఈ కేసులో ప్రాపర్టీని రికవర్ చేయడం, అలాగే నాదెండ్ల మండలం సాతులూరు జరిగిన దొంగతనం మరియు రాజమండ్రిలో జరిగిన ఒక బైక్ దొంగతనం, అలాగే దాచేపల్లిలో జరిగిన ఒక బైక్ దొంగతనంలో 2 బైకులు, గోల్డ్ ఆర్నమెంట్స్ రికవరీ చేయడం జరిగింది. సార్ మొత్తం ప్రాపర్టీ వచ్చేసి 62 గ్రాముల గోల్డ్, 2 బైకులు, 7 lakhs. మొత్తం ఈ వర్త్ వచ్చేసి 7 lakhs.